హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. జనవరి 28 ఉదయం 9 గంటల వరకు ఉన్నటువంటి సమయంతో అప్డేట్ ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది. సో, వీడియోని అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల జీతాల పెన్షన్ తాజా సమాచారము. సో, రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ అనేది 18th to 25th ఇన్ ద మంత్. అంటే డీడీఓలు సాలరీ బిల్స్ అయితే అప్లోడ్ చేసేసారనమాట. సాలరీస్ మరియు పెన్షనర్ల పెన్షన్ బిల్స్ అనేవి సీఎఫ్ఎంఎస్ ఎర్బ్ పేరోల్ నందు అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇక 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్య గమనిక: ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పే స్లిప్స్ నిధి యాప్‌లోను, అలాగే నిధి వెబ్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది పే స్లిప్స్‌ని. సో, ప్రస్తుతానికి ఎంప్లాయీస్ యొక్క పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి. అవి చూద్దాము. సో, ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క పే స్లిప్స్ అనేవి ప్రెజెంట్ డౌన్‌లోడ్ అవుతున్నాయండి. సో, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మనము ఈ విధంగా బ్రౌజర్ ఓపెన్ చేసి నిధి లాగిన్ అని అయితే టైప్ చేయవచ్చు. లేదంటే మన యాప్‌లో ఉద్యోగులకి కాబట్టి యాప్ కూడా ఉంది. నిధి అనే యాప్‌లో ఓపెన్ చేసిన తర్వాత మనకు లాగిన్ అడుగుతుంది. ఇట్లా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. సో, యూజర్ ఐడీ దగ్గర సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మనకు ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో పే స్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగా మనకు రీసెంట్ పే స్లిప్స్ డీటెయిల్స్‌లోనే మనకు ఇక్కడ జనవరి 2025 ఇయర్‌కి సంబంధించి ఉద్యోగులకు మాత్రమే అండి. ప్రెజెంట్ ఎంప్లాయీస్‌కి మాత్రమైతే అవైలబుల్ ఉంది. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ మన పే స్లిప్‌లో డీటెయిల్స్ చెక్ చేసుకోవాలండి. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఏమి, ఐడీ, పెన్షన్, ఈ విధంగా ఎంప్లాయీ ఐడీ ఇవన్నీ కూడా. అలాగే ఎర్నింగ్స్, బేసిక్ పే, డీఏ, అప్లికబుల్ ఉంటే హెచ్ఆర్ఏ. అలాగే డిడక్షన్స్ ఏమేమి డిడక్ట్స్ అయినాయి, గ్రాస్ అమౌంట్, నెట్ అమౌంట్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మరి పెన్షనర్స్‌కి ఇంకా పే స్లిప్స్ డౌన్‌లోడ్ కాలేదు. పెన్షనర్స్‌కి ఎప్పుడు పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతాయి అంటే, ఒకవేళ 30 రోజులు ఉన్నటువంటి మంత్‌లో పే స్లిప్స్ జనరేటెడ్ ఆన్ 28th మిడ్‌నైట్. అదే 31 రోజులు ఉన్నటువంటి నెలలో 29th మిడ్‌నైట్ నుంచి పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతాయన్నమాట. ఇప్పటివరకు ఎస్టీఓ పరిధిలో అప్రూవల్ అయిన బిల్లులండి: కొవ్వూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్ట్, ప్రకాశం జిల్లా, అలాగే నెల్లూరు, మడకశిర, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్టీఓ పరిధిలో అయితే బిల్లులు అప్రూవల్ అయ్యి ఉన్నాయన్నమాట. కొన్ని బిల్లుల పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయడం అయితే జరిగింది. సో, పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసుకున్నట్లయితే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయి. మరికొన్ని ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోకైతే చూపిస్తుందన్నమాట. సో, బిల్ నాట్ అప్రూవల్ ఉన్నటువంటి బిల్లు మనకు ఇవాళ ఖచ్చితంగా అవన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరుగుతుందన్నమాట. ఇక 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ కానున్నటువంటి డిపార్ట్మెంట్ల వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్‌గా మొదటగా జీతాలు జమ కానున్నాయి. 1వ తేదీ నుంచి పెన్షన్లు కూడా 1వ తేదీ నుంచి జమ కానున్నాయి. ఇక మిగిలిన డిపార్ట్మెంట్ వారికి 1వ తేదీ తర్వాత అంటే 2వ తేదీ ఆ విధంగా అయితే జీతాలు, పెన్షన్లు జమ కానున్నాయి. సో, ఈసారి 1వ తేదీ అనేది మనకు సాటర్‌డే పడింది. సో, సాటర్‌డే కాబట్టి జీతాలు, పెన్షన్‌లయితే 1వ తేదీనే జమ అవుతాయి. మరి సండే ఒకరోజు తక్కువ జమ అయినా కూడా మళ్ళీ మండే 3వ తేదీ నుంచి భారీగా జమ అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఏపీజీఎల్ఐ లోన్ల విషయానికొచ్చినట్లయితే ఏపీజీఎల్ఐ లోన్లు, మెచ్యూరిటీ బాండ్ క్లెయిమ్ చేసుకునే అవకాశం మన యొక్క వ్యక్తిగత లాగిన్‌లో ఇవ్వడం జరిగింది.
ఆధార్ ఓటీపీ సహాయంతో సబ్మిట్ చేసినట్లయితే మన డీడీఓ గారి లాగిన్‌కి అయితే వెళ్తుంది. ఆయన అప్రూవల్ చేసినట్లయితే ఏపీజీఎల్ఐ కార్యాలయానికి వెళ్తుంది. ఈ విధంగా మనం ఎటువంటి లిఖితపూర్వకమైన దరఖాస్తు అవసరం లేకుండా మన మొబైల్‌లోనే మన వ్యక్తిగత లాగిన్‌లోనే ఏపీజీఎల్ఐ లోన్సు, మెచ్యూరిటీ బాండ్ క్లెయిమ్ కోసం సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్, ఆధార్ నంబర్‌తో మనమే ఈ విధంగా చేసుకోవచ్చనమాట. క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక సీఎఫ్ఎంఎస్ నుంచి అలర్ట్ మెడికల్ బిల్స్ ఏమైనా ఉన్నట్లయితే ehs.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో మన యొక్క వ్యక్తిగత లాగిన్ సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మెడికల్ రియంబర్స్‌మెంట్ కోసం బిల్ ఏమైనా ఉన్నట్లయితే అప్‌లోడ్ చేసుకొని అక్కడే మనకు పేమెంట్ పెండింగ్ స్టేటస్ కూడా ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఇక పెన్షనర్లకి ముఖ్య గమనిక ఏంటంటే ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన గమనిక జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో లైఫ్ సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ సమర్పించవలసి ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఒకసారి గుర్తు చేయడం జరుగుతుందండి. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ ఎలా అంటే సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ అందరూ కూడా జనవరి 1 నుంచి ఫిబ్రవరి ఎండింగ్ లోపల ఆన్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. ఆధార్ కార్డ్ మరియు పీపీఓ నంబరు, పీపీఓ ఓల్డ్ ఆర్ సీఎఫ్ఎంఎస్ ఐడీతో సబ్ ట్రెజరీలో అయినా బయోమెట్రిక్ ద్వారా ఉచితంగా ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వవచ్చు. రసీదు ఇస్తారు. అలాగే సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్‌తో మనము cfms.ap.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి బయోమెట్రిక్ డివైస్ మన దగ్గర ఉన్నట్లయితే లాగిన్ అయ్యి లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వవచ్చు. లేదంటే ఏదైనా ఆధార్ సెంటర్‌లో గానీ, మీ సేవా సెంటర్‌లో గానీ నామినల్ ఫీజుతో అంటే కొంత డబ్బులు చార్జ్ చేస్తారు. ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికేట్‌ని అయితే ఈ విధంగా కూడా సబ్మిట్ చేయవచ్చు. అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీస్‌లలో కూడా జీవన్ ప్రమాణ్ పత్రాన్ని ఆన్‌లైన్‌లో ఇవ్వవచ్చు. జీవన్ ప్రమాణ్ పత్రం మీ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫేస్ రీడ్ యాప్ ఉపయోగించి కూడా సమర్పించవచ్చు. సో, మనం ఏ పద్ధతిలో సమర్పించినా సరే మనకు రిసిప్ట్ అనేది వస్తుందండి. సో, లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్టుగా టు బి సబ్మిటెడ్ బై పెన్షనర్ వన్స్ ఎ ఇయర్ మన డీటెయిల్స్, మన యొక్క ఫోటో, మనం సబ్మిట్ చేసిన డేటు, ఆహ్, టైము అన్ని డీటెయిల్స్ అన్నీ మన యొక్క రిసిప్ట్‌లో అయితే ఉంటాయన్నమాట. ఇక ఒకటో తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే ట్రెజరర్ లిస్ట్ అయితే ఇప్పుడు మనము స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో, ఇక్కడ విశాఖపట్నం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే కృష్ణా ఈ విధంగా జీతాలు మరియు పెన్షన్‌లు ఉద్యోగ పెన్షనర్లకి ఒకటో తేదీన అంటే శనివారం రోజున జమ అయ్యేదానికి ఎక్కువ అవకాశం అయితే ఉందండి. సో, ఎస్టీఓ పరిధిలో అయితే మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ఒకటో తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే ఎస్టీఓ పరిధి. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను మన ఛానెల్‌లో వీడియోస్ ద్వారా. అలాగే మీరు గనుక పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకొని ఉన్నట్లయితే సో, కామెంట్ ద్వారా తెలియజేయండి. మన మిత్రులకు యూజ్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.